బెయిల్ పెంచలేలాగే ఎవడో బిచ్చగాడు వచ్చాడు. బిచ్చగాడా? రే బెయిల్ పెంచలేయండ్రా. రే బెయిలు ఇక్కడేం చేస్తున్నావురా? ఇప్పుడెందుకు 12 గంటల తర్వాత బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడే అమ్మాయిల బెడ్షీట్ కప్పేసి మాట్లాడుతున్నారు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇక్కడ నలుగురు నీట్ గా సేవ్ చేసుకుని వ్యాక్యూమ్ క్లీనర్ అమ్మే వాళ్ళ సాఫ్ట్ గా ఉన్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి మీరు సంతకాలు పెట్టాల్సిన కేసుల్లో నేను సమాధానం చెప్పలేక గడ్డం పెంచుకుని ఎవరికి కనిపించకుండా తిరుగుతున్నాను రా. పోలీస్ స్టేషన్ అంటే ఏంటి? కేసు అంటే ఏంటి? రే ఇలా అంటం చాలా అన్యాయం రా. క్వార్టర్ ని పాకెట్ లో దాచేయచ్చు, కానీ బీర్ బాటిల్ ని దాచి పెట్టాలనుకుంటున్నారే, ఇట్స్ నాట్ గుడ్. మా అన్నకి పెళ్లి జరగకుండా మేము ఇక్కడి నుంచి కదలం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. దుప్పట్లో దూరిపోకి ఏం చేస్తున్నట్టు? ఇక్కడేదో జరుగుతుంది. వీడెవడా కొత్తగా ఉన్నాడు? వీడు మా చిన్నాన్న గారు అబ్బాయి. ఊళ్ళో మాతో పాటే ఉంటాడు. ఇప్పుడు తిన్నాళ్ళు చూసి వెళ్ళడానికి వచ్చాడు. బాబు మీ బంధువుల అబ్బాయే కదా? అవును. ఉండి తిన్నాళ్ళు చూసి వెళ్తాడు. అలాగేనండి. ఎవరన్నా కనిపిస్తే చాలు తిరునాళ్ళు చూడమని ఇంట. తప్పకుండా తప్పకుండా తప్పకోండి. ఏంటన్నయ్యా నేను రాకుండానే తిరణాలు మొదలెట్టేశావు? నువ్వు లేకుండా అలా జరుగుతుందమ్మా. ఏం బావా వ్యాపారం ఎలా ఉంది? ఎలా ఉండడం ఏమిటి, పోయిన వారమే కొత్త వ్యాపారం మొదలెట్టారు ఈయన. బాగుంటుందమ్మా. ఎలాగోలా మన పని అయిపోవాలరా. బిగ్ ఫ్రెండ్ పరిగెత్తే ఆట ఆడుకుందామా? బండిలో పరిగెత్తే ఆట ఎలా ఆడుకుంటావే జాని? అయితే నాకు కొబ్బరి బొండం కొనివ్వు. ఇవ్వు బిగ్ ఫ్రెండ్ ఇవ్వు. ఇక్కడెందుకమ్మా ఆగారు? కొబ్బరి బొండం కోసం ఆగాం. నువ్వు తాగుతావా? వద్దమ్మా, మీరు తాగి త్వరగా ఇంటికి వచ్చేయండి. నువ్వు కారు తోలబోతున్నావా? తాతగారి కారు ముందెళ్ళిపోయిందిగా, తరిమి పట్టుకుందామా? ఐ చాలీ. వద్దని దూరంగా తప్పుకున్నా ఎందుకురా నన్ను వెంటాడి రెచ్చగొడుతున్నారు? నన్ను చెప్పమన్నవాడు ఎక్కడున్నాడా? చెప్పరా? నా ప్రాణాలు కావాలా? రమ్మన్రా, నా దగ్గరికి వాణ్ణి రమ్మన్రా. చెప్పడానికి వచ్చింది నిన్ను కాదు, సదాశివ కుటుంబాన్ని. ఏమంటున్నారా? నిజం చెప్తున్నా, ఆ రోజు ట్రైన్ లో చంపాలనుకున్నది కూడా నిన్ను కాదు, సదాశివ కూతుర్ని. అనవసరంగా నువ్వే అడ్డొచ్చావు. నిన్ను పంపిందవడరా? నాగరాజు వైజాగ్ జైలు నుంచి స్పాట్ పెట్టాడు. కుటుంబాన్ని అంతా లేపేమన్నాడు.
సార్, ఎవరో మీకోసం వచ్చారు. ఎవరు? నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. సదాశివం గారి కుటుంబానికి ఏదన్నా హాని చేయాలనుకున్నావో నీతో నేను ఖచ్చితంగా సంబంధం పెట్టుకుంటాను. 2 సార్లు గురి తప్పినప్పుడే అనుకున్నాన్రా, ధైర్యం ఉన్న మగాడు ఆ ఇంట్లోకొచ్చి దిగుంటాడు అని. నీకు సదాశివం గారి కుటుంబానికి ఉన్న పగ ఏంటో నాకు తెలీదు. అది ఎటువంటి పగైనా సరే మర్చిపో. మర్చిపోవడమా? తిండి తిని బ్రతికే వాడిని చూసుంటావు, పొట్టి మంచినీళ్లు తాగి బ్రతికే వాడిని చూసుంటావు. పగను మాత్రమే ఊపిరిగా అనుకుని బ్రతికే వాణ్ణి చూసావా? చూడు,